ఆయన తిరిగి లేచాడనడానికి కాదు, ఆయన తిరిగి వస్తాడనడానికి కూడా సాక్ష్యం ఏమంటే నమ్మితే సరిపోదు, ఆ నమ్మిన దానికి చెప్పండి మేము దానికి సాక్షులం అని చెప్పాలి. మేము దానికి సాక్ష్యం చెప్తున్నాం. ఎస్, ఆయన లెగిసాడు. నువ్వు చరిత్ర ప్రకారం అడుగుతావో, సైంటిఫిక్గా అడుగుతావో, జాగ్రఫికల్గా అడుగుతావో, ఎలా అడుగుతావో అడుగు. ఎంత మేధావి అయినా నీ టెర్మినాలజీ నాకు తెలియకపోవచ్చేమో కానీ పక్కా నేను నమ్మిన ఫెయిత్ నేను ప్రూవ్ చేస్తా అని నువ్వు సాక్ష్యంగా నిలబడాలి. నిలబడగలవా? నువ్వు నిలబడాలి. నువ్వు చదివిన అందుకే చదవాలి, నువ్వు ఉద్యోగం చేసిన అందుకే చేయాలి, నువ్వు సంసారం చేసిన అందుకే చేయాలి. నువ్వు ఏమి చేసినా నీ ఇరుగు పొరుగు సమాజానికే చెప్పండి నీ ప్రభువుని ప్రూవ్ చేయడానికి, ఎవడని చూపించడానికి నువ్వే ఒక కదిలే సాక్ష్యం అవ్వాలి. ఉండగలవా? తిరిగి లేచాను నమ్ముతున్నానండి, తిరిగి లేచి నమ్ముతాను. నువ్వేంటి దయ్యాలు కూడా నమ్ముతాయి తిరిగి లేచాయి? నువ్వేంటి దయ్యాలు కూడా నమ్ముతాయి ఆయన తిరిగి లేచాడని? నమ్మే వాళ్ళు కాదండి, నమ్మిన దానికి నిలబడే వాళ్ళు కావాలి. చెబితే ఏమనుకుంటారో, చెబితే ఇంటికి రారేమో, చెబితే డిస్టర్బ్ అయిపోద్ది. చెప్పు ఇది నిజమని చెప్పు. రాజులు ఎదుటి నిలబడినా చెప్పు, ముఖ్యమంత్రి ఎదుటి నిలబడినా చెప్పు, వాడు ఈయనకి ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా చెప్పు, రే ఇది నా ఫెయిత్ రా, దీనికి రుజువులు ఉన్నాయిరా, దీన్ని నువ్వు ఎద్దేవా చెయ్యొద్దురా అని చెప్పు. అలా చెప్పాలి. రిజరెక్షన్ గుర్తుపెట్టు.